టీమిండియా పేస్ విభాగంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత పేస్ విభాగం చాలా బలంగా ఉందని కొనియాడాడు. ఒకప్పుడు తమ జట్టులో స్టార్ పేసర్లు ఉండేవారని, ఇప్పుడు టీమిండియాలోకి ఆ స్థాయి బౌలర్లు వచ్చారని తెలిపాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత జట్టుకు బసిత్ అలీ ఓ కీలక సూచన చేశాడు. యువ పేసర్ మయాంక్ యాదవ్ను ఈ సిరీస్కు సిద్ధం చేయాలని భారత సెలెక్టర్లకు సూచించాడు. తన పేస్తో మయాంక్ యాదవ్ ఆసీస్ ఆటగాళ్లను ఇబ్బంది పెడతాడని పేర్కొన్నాడు. బంగ్లాదేశ్తో భారత పేసర్లాడిన తీరును చూస్తుంటే రెండు కళ్ళు చాలడం లేదు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. మరొక సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ లేకుండానే టీమిండియా బరిలోకి దిగింది. భారత పేసర్లను చూస్తుంటే ఒకప్పుడు మా జట్టులోని షోయబ్ అఖ్తర్, వఖార్ యూనిస్, వసీం అక్రమ్ గుర్తుకొస్తున్నారు. ప్రస్తుత భారత పేసర్లకు తోడుగా యువ బౌలర్ మయాంక్ యాదవ్ కూడా చేరితే తిరుగుండదు. అతని పేస్కు బౌన్స్ తోడైతే ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలే. ఆసీస్ గడ్డపై బౌన్స్ పక్కాగా ఉంటుంది. కాబట్టి ఆసీస్తో 5 టెస్టుల సిరీస్కు అతన్ని ఎంపిక చేయాలని చెబుతున్నా. అందుకోసం భారత సెలెక్టర్లు మయాంక్ యాదవ్ను సిద్ధం చేయాలి అని బసిత్ అలీ సూచించాడు. అయితే బసిత్ అలీ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పాకిస్తాన్ కొత్త కుట్ర చేస్తుందని, అందుకే ఇలా బసిత్ అలీ మాట్లాడుతున్నారని అంటున్నారు. కాగా ఐపీఎల్ 2024 సీజన్లో సంచలన బౌలింగ్తో అందరి దృష్టిని ఆకర్షించిన మయాంక్ యాదవ్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు.